హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. మనం ఎద్దనపూడి సులోచన రాణి గారి మధుర స్వప్నం అనే నవల వింటున్నాం కదా. కథ ఇంకా ఇలా ముందుకు వెళ్తుంది. ఏమిటి 4 నెలల? డామ్ ఇడియట్! నా కంటికి కనిపించకుండా మిత్రద్రోహి! ఒరేయ్, తొందరపడి మాటలు అనకు. నేను వచ్చాను, కానీ నన్ను లోపలికి రానియలేదు. నేను నీ ఫ్రెండ్ని అంటే ఇలాంటి ఫ్రెండ్స్ని చాలామందిని చూశాం. నేను చందాలకు వచ్చాను అని కోప్పడ్డారు. వాటి తప్పేం లేదులే, నీ వాలకం చూసి అని ఉంటాడు. పోనీలే, ఫోన్ చేయలేకపోయావా? చేశాను, సెక్రటరీ ఎన్నిసార్లు చేసినా అపాయింట్మెంట్ లేదు, చాలా బిజీ అన్నాడు. మనమంతేలే, లేకపోతే పేషెంట్లు పిక్క తినేస్తారు. 4 చోట్ల క్లినిక్స్తో ఊపిరాడదనుకో. నువ్వేమిటి ఇలా హిట్తో రోడ్డున పడ్డావు? అదిగో ఆ కూలీవాడలో పేషెంట్స్ని చూసి వస్తున్నాను. మురళి నుదురు కొట్టుకున్నాడు. కర్మ, చెప్పిన మాట వినకుండా నువ్వు చెడిపోయావు. ఒరేయ్, ఎప్పుడూ పేషెంట్లు డాక్టర్స్ని వెతుక్కుంటూ రావాలి, కానీ డాక్టర్ పేషెంట్స్ని వెతుక్కునే కర్మ పట్టకూడదురా. రా, ముందు కారెక్కు అని చెయ్యి పట్టి లాక్కెళ్ళాడు. కృష్ణ కారులో కూర్చున్నాడు. ఫారిన్ కారు, మెత్తని సీట్లు. మురళి డ్రైవ్ చేస్తూ టేప్ ఆన్ చేశాడు. చక్కటి మ్యూజిక్ వస్తోంది. మురళి డ్రైవ్ చేస్తూనే సిగరెట్ వెలిగించి డాష్బోర్డు దగ్గరున్న యాస్ట్రేలో నుసిదులుపుతున్నాడు. సిగరెట్ అలవాటైనాయా? ప్యాకెట్ ఆఫర్ చేశాడు. నో థ్యాంక్స్, కృష్ణ తిరస్కరించాడు. నువ్వేం మారలేదురా. నిన్ను చూస్తుంటే డాక్టర్ అని ఎవ్వరూ అనుకోరు. ఏ పల్లెటూరు బడుద్దాయో అనుకుంటారు. ప్రజాసేవ అంటూ ఆ కుల్లేరు వెళ్ళావు. ఎందుకు తిరిగి వచ్చావు? జీవితంలో అనుకున్నవన్నీ జరగవురా. కొన్ని కలలుగా మిగిలిపోతాయి. జీవితాన్ని కలగా మిగుల్చుకునేవాడు చేతకానివాడు. కలిసి జీవితం మార్చుకునేవాడు సమర్థుడు అంటాను. నువ్వు సిటీకి వచ్చినా నీ ప్రాక్టీస్ కూడా పరిశ్రమగా ఉండటం బాగాలేదు. నువ్వు కొల్లేరు నుంచి దిగ్విజయంగా ఓడిపోయి వస్తావని నేనప్పుడే చెప్పలేదు? పోన్లే, కాస్త ఆలస్యంగానైనా స్వప్న జగత్తులోంచి వాస్తవంలోకి అడుగుపెట్టి వచ్చావు. కృష్ణ, కాలేజీలో ఉన్నప్పుడు చదువులో నీకంటే వెనుకబడి ఉండేవాడిని. ఇప్పుడు చూడు, జీవితంలో ఎంత ముందున్నానో. నువ్వు కూడా నా వరసకి వచ్చి నిలబడాలి. నిలబడేటట్టు చేస్తాను. బై రాధ ఎలా ఉంది? బాగానే ఉంది. ఎలా బాగుంటుందిరా? భర్త డాక్టర్ అంటే రోలింగ్ ప్రాక్టీస్ ఉండాలి. అంటేనే భార్య ఇంకా సనుగుతూ ఉంటుంది. సంపాదన సరిగ్గా లేని నిన్ను నీ భార్య గౌరవిస్తుందంటే నేను నమ్మను. కృష్ణ పెదవుల మీద చిరునవ్వు కదిలింది. నువ్వేమిటి ఫారిన్ వెళ్తున్నాను అంటూ వ్రాసి ఇక్కడే ఉన్నావు అన్నాడు. ఫారిన్ ఎందుకు వెళ్ళాలి అనుకున్నాను, డబ్బు కోసం. ఆ డబ్బేదో ఇక్కడే దొరికింది. నేను దయారాం గారి అమ్మాయిని చేసుకున్నాను. మా పెళ్ళి అయిన నెలకే ఆయన హార్ట్అటాక్తో హరి అన్నాడు. పెత్తనం అంతా మన చేతికి వచ్చేసింది. ఫారిన్కి గుడ్ బై చెప్పేశాను. మురళీ కృష్ణ తొడ మీద చరిచాడు. కృష్ణ, 6 నెలలలో నువ్వు కూడా నాలాగే బిజీ డాక్టర్ అయ్యి 1000 లక్షలు సంపాదించాలి. 1000 లక్షలకేం గాని నువ్వన్నట్టు నేను బిజీ అయిపోవాలి. 24 గంటలు డాక్టర్గానే జీవించాలి. జరిగిన సంఘటనల్ని మర్చిపోయేటంత బిజీ అయిపోవాలి. అదేం, జరగకూడనివి ఏమైనా జరిగినాయా? లేదు, ఏం లేదు. అతను తడబడ్డాడు. చూడు కృష్ణ, మనిషిలో టాలెంట్ ఉన్నంత మాత్రాన సరిపోదు. ఒక మనిషి పాపులారిటీ సంపాదించాలంటే మార్కెట్లో ఒక వస్తువు అమ్మడానికి చేసేటంత పబ్లిసిటీ కావాలి. అప్పుడు కానీ ఆ మనిషి ఫోకస్లోకి రాడు. డోంట్ వరీ, మన వృత్తిలో ఉన్న చిట్కాలు కిటుకులు నేను చెబుతాను, సరేనా అన్నాడు. మురళికి ఫ్రెండ్ సర్కిల్ బాగానే ఉంది. అందరూ తాగుడు నేస్తాలే. అతనికి పరపతి చాలా ఉంది. అతని ద్వారా కృష్ణకి బీజేజే ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఎంతో ఆనందంగా ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన కృష్ణ చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి బయటికి వచ్చేశాడు. కంపెనీ తయారు చేసిన కల్తీ మందులని మంచి మందులుగా అంగీకరించి మార్కెట్లోకి పంపాలి. అతను ఇంటికి వచ్చి ఉద్యోగం పోయిందని ఇందుమూలంగా పోయిందని చెప్పగానే రాధ బాధపడలేదు. అతని భుజం మీద చేయి వేస్తూ, చాలా మంచి పని చేశారండి, మిమ్మల్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అలాంటి కల్తీ మందులు అమ్మటం అంటే అందరినీ హత్య చేసినంత మహాపాపమేగా అంది. అతను క్షణంసేపు రాధ వైపు చూశాడు. ఆ తర్వాత వెంటనే రాధ గుండెలో ముఖం దాచుకున్నాడు. రాధ, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియట్లేదు. దొరికిన ఉద్యోగం ఇలా వదిలేశానని నువ్వు కోపగించుకుంటావోనని భయపడుతూ వచ్చాను. ఇప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉంది రాధా. రాధా, నిన్ను బాధ పెట్టే పని నేనెప్పుడు ఏదీ చేయకూడదు అనిపిస్తుంది. అతను ఆర్తిగా అంటుంటే రాధ కళ్ళు చెమర్చినాయి. మీ మనసు నాకు తెలియదా?
తెలుసుననే నా ధైర్యం, నా నమ్మకం. ఈ నమ్మకం, ఈ ధైర్యం ఈ శక్తిని ఇస్తాయి రాధా అన్నాడు. రాధాకృష్ణ భోజనాలు చేస్తున్నారు. అన్నంలోకి పాయసం ఉంది. ఇవాళెందుకు చేశావు రాధా? ఏం మనిషి అండి, ఈరోజు మీ పుట్టినరోజు కదా, మర్చిపోయారా? పొద్దుటేగా మీ పుట్టినరోజు నాడు కొత్త ఉద్యోగంలో చేరుతున్నారు అని చెప్పారు. అవును కదూ అన్నట్టు రాధా, కిరాణా దుకాణం వాడు మొన్న డబ్బు చెల్లించలేదని పెద్ద పెద్ద కేకలు వేశాడు. మళ్ళీ ఈరోజు ఎలా ఇచ్చాడు? రాధా మాట్లాడలేదు. అతను తర్కించలేదు. పరధ్యాసగా ఏదో తింటున్నాడు. ఇంతలో వీధి తలుపులు బడబడా బాదిన చప్పుడయింది. వెళ్ళి తలుపు తీసింది. ఏమిటి గణపతి అంది. అమ్మా, డాక్టర్ గారున్నారా? ఉన్నారు. ఎందుకు? ఒక్కసారి నాతో త్వరగా రమ్మనమ్మా. మా అమ్మాయి గారికి ఫిట్ వచ్చింది. తల బాదుకుంటున్నారు. మేం పట్టుకోలేకపోతున్నాం. చెయ్యి కడుక్కుంటున్న కృష్ణ ఈ మాటలు విని అప్పటికే అక్కడికి వచ్చాడు. రాధ అతన్ని భర్తకి చూపిస్తూ, ఇతను గణపతి అండి, డ్రైవర్ చాలా మంచివాడు. అతని భార్య మన ఇంటి వాళ్ళ ఇంట్లో వంట చేస్తుంది అంది. బాబు, ఒక్కసారి నాతో అర్జెంటుగా రండి. మా అయ్యగారు ఊళ్ళో లేరు. అమ్మాయి గారికి ఫిట్ వచ్చింది. డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఇంట్లో లేరన్నారు. ఏమిటి సుస్తి? ఫిట్స్ వస్తాయండి. తల బాదుకుంటుంది. ఆ క్షణంలో అడ్డుకోకపోతే చచ్చిపోతుందేమో అనిపిస్తుంది. త్వరగా రండి బాబు. కృష్ణ కిట్ తీసుకుని వెంటనే బయలుదేరాడు. అతను పజామా లాల్చీతో ఉన్నాడు. బట్టలు కూడా మార్చుకోలేదు. అతను కారులో కూర్చున్నాడు. కారు క్షణంలో రిబున దూసుకుపోయింది. 10 నిమిషాల్లో ఒక బంగళా ముందు ఆగింది. ఆ ఇంటి ముందు పెద్ద తోట ఉంది. కారు ఆగగానే ఘూర్కా వచ్చి తలుపు తీశాడు. రండి బాబు. గణపతి కిట్ తీసుకున్నాడు. కృష్ణ ఆ ఇంటి లోపలికి అడుగుపెట్టాడు. అతి విశాలమైన పెద్ద హాలు అది. ఆ హాలులో నిలబడిన కృష్ణ మతిపోయిన వాడిలా చూశాడు. ఈ ప్రపంచంలో ఉన్న అందం, ఐశ్వర్యం అంతా ఆ ఇంట్లోనే ఉన్నట్టుగా ఉంది. ఖరీదైన సోఫాలు, మెత్తటి తివాచీలు, మెరిసే షాండ్లియర్స్, వెలకట్టలేని ఛాయాచిత్రాలున్నాయి. అన్నింటికంటే హాలు మధ్యగా ఉన్న పెద్ద నటరాజ విగ్రహం ఉంది. దాని పాదాల దగ్గర పూలు పెట్టబడి ఉన్నాయి. మెట్ల మీద నుంచి 20 సంవత్సరాల అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. గణపతి, డాక్టర్ వచ్చారా? వచ్చారు గౌరీ. రండి డాక్టర్ గారు. గణపతి ఆదుర్దాగా మెట్లెక్కాడు. కృష్ణ అతని వెంటే వెళ్ళాడు. పైనుంచి ఆక్రందనలు, అరుపులు వినిపిస్తున్నాయి. కృష్ణ పై అంతస్తులోకి వచ్చి రంగు పరదాల వెనక్కి నెట్టి గణపతి దారి చూపిస్తుండగా ఆ గదిలోకి వచ్చాడు. అక్కడ హంసతూలికా తల్పం లాంటి మంచం మీద ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి 2 చేతులతో మంచాన్ని గట్టిగా పట్టుకొని తలని ఆ మంచానికేసి బాదుకుంటోంది. నేను భరించలేను, గాడ్ కిల్ మీ. ఆ అమ్మాయి నుదుట మీద నుంచి రక్తం ధారంగా కారుతోంది. కృష్ణ గభాలన దగ్గరికి వచ్చాడు. నో ప్లీజ్ అనునయంగా అన్నాడు. కానీ హిస్టీరియా ఉద్రేకంలో ఉన్న ఆ అమ్మాయి అతని మాటలు వినే స్థితిలో లేదు. తల ఇంకా బాదుకుంటోంది. అతను చప్పున చేతులు లాగి పట్టుకున్నాడు. మంచం అంచున కూర్చొని అమ్మాయి తల కదలకుండా గుండెలకి ఆనించుకొని నొక్కి పట్టుకున్నాడు. నో ప్లీజ్. ఆ అమ్మాయి కళ్ళలో బాధ సుళ్ళు తిరుగుతోంది. ఆ కళ్ళలో చూపు స్థిరంగా లేదు, తేలిపోతున్నట్టుగా ఉంది. అతను తలని మంచానికేసి కొట్టుకొని ఎలదలే కసితో అతని చెయ్యి మీద గట్టిగా కొరికింది. అతను నొప్పి అనిపించినా బిగపట్టుకొని సహిస్తూ శాంతంగా ఉండిపోయాడు. ఆ అమ్మాయి పళ్ళు కొద్దిసేపటికి అతని చేతిని వదిలాయి. మెల్లగా యుద్ధం చేసి అలసిపోయిన దానిలా వెనక్క అచేతనంగా వాలిపోయింది. అతను ఆమె భుజాలు పట్టుకొని వెనక్కి వాల్చి సరిగ్గా పడుకోబెట్టాడు. ఆ అమ్మాయి ముఖం నిండా చెమటలు కారుతున్నాయి. ఆ చెమటకి బొట్టు చెగిరిగిపోయింది. ఆ కళ్ళలోని నిస్సత్తువ, భయం, భ్రాంతి లాంటి అపనమ్మకం కనిపిస్తున్నాయి. కృష్ణకి ఆ క్షణంలో అప్సరసలా ఉన్న ఆ యువతి శాపం పొందిన దేవకన్యలా అనిపించింది. ఆ అమ్మాయి పడిన నరకయాతనకి డాక్టర్గా అతని మనసు ద్రవించింది. ఆ అమ్మాయిని దిండి మీద పడుకోబెట్టి దయగా చూస్తూ హవార్యు అన్నాడు. ఇంతలో వెనక నుంచి అడుగుల శబ్దం వినిపించింది. కృష్ణ తిరిగి చూసే లోపలే అమ్మా సిరి అంటూ పంచే లాల్చి ధరించిన ఒక ఆయన అతనికి దగ్గరగా మంచం దగ్గరికి వచ్చాడు. సిరి తల్లి. ఆయన కంఠం కంపిస్తోంది. ఆయనని చూడగానే ఆ యువతి కళ్ళలోకి తెచ్చిపెట్టుకున్న ధైర్యం, ఉత్సాహం వచ్చాయి. డాడీ ఎలా వచ్చారు? ఫోన్లో రేపు వస్తానని అన్నారుగా అంది లేస్తూ. మొదట అలాగే అనుకున్నాను, కానీ మాధవరావు కారులో బయలుదేరుతున్నాడు. వెంట వచ్చేశానమ్మా. ఎలా ఉన్నావు తల్లి?
ఆయన మంచం మీద కూర్చొని కూతురిని పొదివి పట్టుకొని నుదుటి మీద అలుముకొని ఉన్న చెమటని తుడుస్తూ అన్నాడు. బాగానే ఉన్నాను డాడీ, కళ్ళు కొంచెం తిరిగాయి అంతే. ఈ గౌరీ వాళ్ళకి పని పాట లేదు, కాస్త ఉంటే గంపంత చేస్తారు. నాకేం కాలేదు డాడీ, మీరలా కంగారుగా చూడకండి. మీరు బట్టలు మార్చుకోండి, నేను మీకు భోజనం వడ్డిస్తాను. తనకేమీ కానట్టు లేవబోయి శరీరం తూలగా కూర్చుండిపోయింది. ఆయన కూతుర్ని పట్టుకున్నాడు. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, నాకిప్పుడు ఆకలి లేదు బ్రతిమలాడుతున్నట్టుగా అన్నాడు. గౌరీ, అలా దీపపు సమ్మలా చూస్తూ నిలబడతావేం? డాడీ స్నానానికి నీళ్లు సిద్ధం చెయ్యి కసిరినట్టుగా అంది. అలాగే అమ్మాయి గారు. గౌరీ పరిగెత్తింది. నువ్వు పడుకోమ్మా. ఆయన చిన్నపిల్లని బుజ్జగించినట్టు బ్రతిమిలాడారు. కృష్ణ ఆ తండ్రి కూతుళ్ళనిద్దరినీ చూస్తున్నారు. ఆ క్షణంలోనే ఆ ఇద్దరు ఒకరికి ఒకరు ఎంత ప్రాణమో అతను ఇట్టే గ్రహించాడు. కళ్యాణి పడుకుంది. కొద్దిసేపట్లో నిద్రలోకి జారుకుంది. కళ్యాణికి రగ్గు కప్పి వెనక్కి తిరిగిన ఆయన అక్కడ నిలబడిన కృష్ణని చూసి చకితుడైనట్టు ఆగాడు. మీరు సందేహంగా అడిగాడు. అయ్యగారు, వీరు డాక్టర్ గారు. అమ్మగారికి ఫిట్స్ వస్తేను భయమేసి గణపతి వెళ్ళి తీసుకువచ్చాడు అంది గౌరీ. అలాగా, మీ పేరు? గోపాలకృష్ణ. గ్లాడ్ టు మీట్ యూ. ఆయన కరచాలనం కోసం చేయి చాచారు. అప్పటికి కర్చీఫ్తో కుడి చేతి మీద వత్తి పట్టుకున్న కృష్ణ ఎడం చెయ్యి చాచాడు. కృష్ణ కుడి చేతి మీద వత్తిపట్టిన జేబు రుమాలు తడిసి ఎర్రగా అయింది. అదేమిటి, చేతికేమైంది? రాజారాం గారు ఆశ్చర్యంగా చూస్తూ అడిగారు. ఏం లేదు అన్నాడు కృష్ణ. అయ్యయ్యో, ఎంత రక్తమో! అమ్మాయి గారు తల మంచానికేసి బాదుకుంటుంటే పట్టుకుని డాక్టర్ గారు గట్టిగా ఆపేశారని ఆయన చెయ్యి కొరికారు అంది గౌరీ. అరెరే, ఏది? రాజారాం గారు కృష్ణ చెయ్యి అందుకుని కర్చీఫ్ తొలగించి చూశారు. పళ్ళగాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాగా గాయమయ్యింది అన్నారాయన నొచ్చుకుంటున్నట్టు. ఏం పర్వాలేదండి అన్నాడతను. కట్టుకడితే నయం కదా. ఆయన కృష్ణని ఇవతలి గదిలోకి తీసుకుని వచ్చారు. గౌరీ నీళ్లు తెచ్చింది. కృష్ణ చేతి మీద అయిన గాయం నీళ్లతో తుడిచారు. రాజారాం కృష్ణ చేతికి కట్టుకడుతూ చెప్పారు. మా అమ్మాయి పేరు కళ్యాణి. పేరు వినే ఉంటారనుకుంటాను డాక్టర్ అన్నాడు. కృష్ణ సందిగ్ధంగా తల ఊపాడు. ఒక 6 నెలల నుంచి ఈ బాధ మొదలయ్యింది. సడన్గా ఉద్రిక్తత పొందుతుంది. ఆ సమయంలో పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. చేతికి ఏది అందితే అది విసిరి కొడుతుంది. తనని తాను హింసించుకుంటుంది. ఆ సమయంలో మేమెవ్వరం ఆపలేము. డాక్టర్లకి చూపించలేదా? డాక్టర్ మాత ఎత్తితే చాలు మండిపడుతుంది. వీళ్ళెవరూ నా బాధని తీర్చలేరు అంటుంది. వాళ్ళు నాకు పిచ్చి అంటారు డాడీ, నన్ను తీసుకెళ్ళి పిచ్చాసుపత్రిలో పడేస్తావా అంటూ ఏడ్చేస్తుంది. ఆ మాటే నేను భరించలేను. ఆయన కంఠం వణికింది. కృష్ణకి ఆయన బాధ అర్థమైంది. చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది? విపరీతంగా ఏమైనా ప్రవర్తిస్తుండేదా? ఆరాగా అడిగాడు. చిన్నప్పటి నుంచి బంగారు బొమ్మలా ఉండేది. వయసుకు మించిన చురుకుదనం, బాధ్యత, నింపాదితనం ఉండేవి. మాకు ఒక్కగానొక్క కూతురు, నా ఆస్తికి ఏకైక వారసురాలు. నా సంపద అంతా ఆమెతోనే పుట్టి పెరిగింది. తన పేరు మీద ఏది అనుకున్నా ఇట్టే కలిసి వచ్చేది. ఏం కోరుకున్నా జరిగేది. నా కంటికి దీపంలా ఉండేది. మా గుండెలయ తనే అన్నట్టు పెరిగింది. చిన్నప్పుడు మువ్వ పట్టాలు పెట్టుకుని గల్లు గల్లు నా ఇంట్లో నడుస్తుంటే నేనే కాదు, నా హితులు స్నేహితులు కూడా మీ ఇంట్లో లక్ష్మీదేవి నడుస్తున్నట్టుంది అనేవాళ్ళు. తర్వాత గజ్జలు కావాలి అంది. నాట్యం నేర్చుకుంటానంది. నాట్యం నేర్పడానికి కూచిపూడి నుంచి భాగవతారుని పిలిపించాను. మా ఇంట్లోనే ఆయనకి అన్ని సదుపాయాలు చేశాము. ఆయనకి కళ్యాణి ప్రియ శిష్యురాలు అయ్యింది. ఆయన తన విద్యనంతా ధారపోసినట్టు నేర్పాడు. అమ్మాయి కొన్ని సంవత్సరాలకే ఫారిన్ టూర్ వెళ్ళింది. అంతవరకు కళ్యాణిని రాజారాం గారి అమ్మాయి అనేవారు. ఆ తర్వాత నన్ను కళ్యాణి తండ్రి అనసాగారు. నేను డబ్బుతో నా ఇంటికి ప్రతిష్ట తెచ్చుకుంటే తను కళతో మా కుటుంబానికి గౌరవం తెచ్చిపెట్టింది. కళ్యాణి భవిష్యత్తు గురించి నేను వాళ్ళమ్మ ఎన్నో కలలు కన్నాం. కానీ 2 సంవత్సరాల క్రితం వాళ్ళమ్మ అనుకోకుండా పోయింది. కళ్యాణి తల్లిపోయిన దుఃఖం దిగమింగి తనే ధైర్యం చెప్పింది. తల్లిపోయిన నాటి నుంచి ఇంటి బాధ్యత తనే తీసుకుంది. మాకు డబ్బు సంపాదన ఇక అవసరం లేదు. అందుకని కళ్యాణి నాట్య ప్రదర్శనలకి వచ్చే డబ్బు ఎన్నో సంస్థలకి విరాళాలుగా ఇచ్చేశాం. కళ్యాణికి మంచి వరుడు కోసం నేను గాలిస్తున్నాను.
అప్పుడప్పుడు మేమిద్దరం రాబోయే వ్యక్తిని ఎలాంటి పరీక్షలకి గురి చేయాలా అని తమాషా చేస్తుండేవాళ్ళం. మాకేం లోటు లేదు, ఏం బాధ లేదు. కళ్యాణికి కోపం అనేది తెలియదు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండేది. పని వాళ్ళని ఎంతో ప్రేమగా చూసేది. అలాంటిది కళ్యాణి హఠాత్తుగా మారిపోయింది. కళ్యాణిలో ఈ మార్పు ఎలా వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో మీరు చెప్పగలరా? 6 నెలల క్రితం తన డ్యాన్స్ ట్రూప్తో త్రివేంద్రం వెళ్ళింది. అక్కడ అఖిల ఆసియా శాస్త్రవేత్తల సమావేశం జరుగుతోంది. ఫారెన్ డెలిగేట్స్ కూడా వస్తున్నారు. త్రివేంద్రంలో ప్రోగ్రాం ఇచ్చి అక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు టూర్ వేసుకుంది. అంతా 20 రోజుల కార్యక్రమం. నేను ఢిల్లీలో మీటింగ్ ఉండటం వల్ల వెళ్ళలేకపోయాను. త్రివేంద్రం వెళ్ళిన మనిషి అక్కడ ఏమైందో తెలియదు. టూర్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని సడన్గా తిరిగి వచ్చేసింది. అప్పట్నుంచి మనిషి పరధ్యానంగా ఉంటుంది. ఆ కళ్ళలో చిలిపితనం మాయమైంది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ శూన్యంలోకి దిగులుగా చూస్తుంటుంది. మనిషిలో స్తబ్దత వచ్చేసింది. అప్పుడప్పుడు ఇలా పిట్లా వస్తుంది. డాక్టర్కి చూపిస్తానంటేనే మండిపడుతుంది. మా ఫ్యామిలీ డాక్టర్కి చెబితే హిస్టీరియా లక్షణాలు అన్నాడు. ఈ మాట వినగానే నా నవనాడులు కృంగిపోయినాయి. డాక్టర్, ఇంత అల్లారు ముద్దుగా పెంచిన నా సిరిని, నా ప్రాణాన్ని మెంటల్ హాస్పిటల్లో. అప్పటికే కుర్చీలో కూలబడిన ఆయన ముఖం చేతుల్లో దాచుకున్నారు. దుఃఖం ఆపుకుంటున్నట్టు ఆయన భుజాలు కదులుతున్నాయి. కృష్ణ ఆయననే చూస్తున్నాడు. ఆ క్షణంలో ఆయన పారిశ్రామికవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి రాజారాం కాదు, ఒక మామూలు తండ్రి. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి ఆరోగ్యం గురించి ఆవేదన పడుతున్న అతి సాధారణ వ్యక్తి. కృష్ణకి ఆయన్ని చూస్తుంటే జాలి వేసింది. మిగతా వేళల్లో కళ్యాణి మామూలుగానే ఉంటుందా అని అడిగాడు. కానీ అదంతా తెచ్చిపెట్టుకున్న నటనేమో అనిపిస్తుంది. ఈ సమస్య ఎలా పరిష్కరించాలో నాకు తెలియడం లేదు. ఆ అమ్మాయి మనసులో ఇంకేదైనా? ఆ మాటలు వినగానే తలెత్తాడు. నా అనుమానం కూడా కళ్యాణి మనసులో ఏదో దాస్తోంది. ఏదో నాతో చెప్పటానికి భయపడుతోంది. అది ఎలా బయటికి రాబట్టాలో నాకు తెలియడం లేదు. డాక్టర్, మా ఇద్దరి మధ్య ఏదో అడ్డుగోడ నిలిచింది. కళ్యాణి నిర్భయంగా, నిర్మోహమాటంగా తన మనసులో మాట నాకు చెప్పగలగాలి. అదెలా సాధ్యమవుతుందో తెలియటం లేదు. అప్పటి వరకు నాకీ నరకం తప్పదేమో. తనలో తాను ఎందుకింత కుమిలిపోతుందో, నన్ను ఎందుకు నమ్మి నాకు చెప్పలేకపోతుందో. డాక్టర్, చెబితే మీరు అతిశయం అనుకుంటారేమో. నాకీ ప్రపంచమంతా చిమ్మ చీకటి కమ్మినట్టుగా అనిపిస్తోంది. మా సిరి కళ్ళలో నవ్వు కనిపిస్తే తప్ప నాకీ చీకటి పోదు. అమ్మాయిని స్థితిలో చూసినప్పుడల్లా నా గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది. ఎప్పుడో ఆగిపోతుంది. అప్పుడు నా కళ్యాణి అనాథ అయిపోతుంది. డాక్టర్, అనాథ అయిపోతుంది. కృష్ణకి ఆయనని చూస్తుంటే జాలి కలుగుతోంది. కూతురు పడే బాధ ఆయనని ఎంత కృంగదీస్తోందో అతనికి బాగా అర్థమైంది. అతను ఆ ఇంటిని ఒకసారి కలియజూశాడు. ఆ అందంలో, ఆ ఐశ్వర్యంలో ఏదో విషాదం తునికి చూస్తున్నట్టు అనిపించింది. మనిషికి మానసికంగా సుఖం లేనప్పుడు డబ్బు ఉండి ఏం ప్రయోజనం? నాకేం చేయాలో పాలుపోవడం లేదు డాక్టర్. ఆయన నిస్సహాయంగా అన్నాడు. మీరు ధైర్యంగా ఉండాలి. ఈ సమస్య ఏమిటో, దీనికి పరిష్కారం ఏమిటో ఆలోచించాలి. అంతేకాని ఇలా బెంబేలు పడి ప్రయోజనం లేదు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. ముందు మీరు కళ్యాణి మనసుని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆమె మనసుని కృంగదీస్తున్న బాధ ఏమిటో అర్థం చేసుకోవాలి. అదెలా సాధ్యం? కృష్ణ క్షణం ఆగి అన్నాడు. మీరు అంగీకరిస్తే డాక్టర్గా నేను చేయగలిగింది చేస్తాను. ఆయన లేచి వచ్చి కృష్ణ చేతులు పట్టుకున్నారు. ఆశగా చూస్తున్న కళ్ళతో, డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ అస్పష్టంగా అన్నాడు. నేను రేపు వస్తాను. కళ్యాణితో కొద్దిసేపు మాట్లాడతాను. తప్పకుండా రండి. కానీ మీరు డాక్టర్ అని తెలిస్తే కళ్యాణి మీతో మాట్లాడదేమో సందేహించారాయన. ఆ విషయం నాకు వదిలేయండి. వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నారాయన. కృష్ణ వెళుతుంటే డ్రైవర్ ఒక కవర్ తెచ్చి ఇచ్చాడు. ఏమిటిది? కనుబొమ్మలు చిట్లించాడు. అయ్యగారు ఇమ్మన్నారు అన్నాడు. కృష్ణ కవర్ తీసి చూశాడు. అందులో 500 రూపాయల కాగితాలున్నాయి. కృష్ణ తిరస్కరించబోయాడు. అతనికి రాధ గుర్తుకు వచ్చింది. జేబులో పెట్టుకున్నాడు. అతని జీవితంలో నూతన అధ్యాయానికి నాంది వచనం ప్రారంభమైంది. సాయంత్రం వేళ కృష్ణ హడావుడిగా లోపలికి వచ్చాడు. రాధ వైరు బుట్టాళ్ళుతూ పక్కనున్న పుస్తకంలో చూస్తూ సీరియస్గా చదువుతోంది. రాధా, రాధా, హలో శ్రీమతి గారు, హలో అర్ధాంగి గారు. కూని రాగం తీశాడు. కళ్ళు మూసుకోండి దేవి గారు
అంటూ తనే కళ్ళు మూసేశాడు. ఏమిటండి ఈ అన్యాయం? మిమ్మల్ని చూసి 2 గంటలయ్యింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా కళ్ళు మూసుకోమంటారు? రాధ కృష్ణ అన్నట్టే అనబోయింది. ఇంతలో చేతులకి ఏదో తగిలింది. కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ప్యాకెట్లో కొత్త చీర మెరిసిపోతోంది. ఏమిటండి ఇది? ఆశ్చర్యంగా అడిగింది. ఏమిటబ్బా ఇది? కృష్ణ చీరని అటు ఇటు తిరిగేసి, ఓహో ఇదా చీర అని షాప్ వాడు చెప్పాడు అన్నాడు. కొన్నారా? సీరియస్గా అడిగింది. లేదు, దొంగతనం చేసి తెచ్చాను వెక్కిరిస్తూ అన్నాడు. ఎంత ఖరీదు? రాధ చూసింది. అమ్మో, 450 రూపాయలే. స్టాప్, హార్ట్అటాక్ వచ్చిన మనిషిలా ముఖం పెట్టకు. ఏమిటండి 450 రూపాయల చీరేమిటండి? ఏం కొనే తాహతు నాకు లేదా? కట్టుకునే అర్హత నీకు లేదా? అది కాదండి. ఏది కాదండి? నా ఇష్టం, నా సంపాదన. నాకు ఎంతో ఇష్టమైన రాధకి నేనిచ్చుకున్నాను. మధ్యలో నువ్వెవరివి కాదనటానికి? అది కాదండి. అబ్బా రాధ, ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. నేను చీర తెస్తే నువ్వు చీర అందం చూడకుండా ఖరీదు చూసి సనుగుతున్నావు. నేనింకా నాకేం బహుమతి ఇస్తావు అని మురిసిపోతూ వచ్చాను. పోన్లే, నీకిష్టం లేకపోతే కట్టుకోకు, మానేయ్, సరేనా? అసలు నిన్ను అడగకుండా తీసుకురావటం నాదే బుద్ధిన్నర తక్కువ. అతను గదిలోకి వెళ్ళిపోయాడు. స్టాప్, నేనేదో కష్టం సుఖం గురించి ఆలోచిస్తుంటే మీరేదో బీపీ వచ్చిన మనిషిలా గైగై అనేస్తారు. ఆలోచిస్తూ కూర్చుంటే అన్నీ కష్టాలే, అన్నీ ఖర్చులే. ఏం అనుభవించలేం, సుఖపడలేం. అందుకే ఆలోచించకుండా ఖర్చు పెట్టేశాను. మీరు ఆలోచించలేరని నాకు తెలుసండి. అందుకే అన్నీ నేనే ఆలోచించాలి. ఏమని? ఈ డబ్బుంటే ఇంకా పెద్ద అవసరం తీరేది కదా అని. ఏమిటో చెప్పరాదు? ఈ 400 ఇస్తే తాకట్టు పెట్టిన మంగళసూత్రం విడిపించుకునేదాన్ని కదా అని. రాధ. అతను ఆశ్చర్యంగా రాధ మెడ వైపు చూశాడు. రాధ మెడలో బంగారపు తాడు బదులు పసుపుది ఉంది. ఎప్పుడు పెట్టావు? ఇంటాయన అద్దె కోసం గొడవ చేస్తుంటే పెట్టి తెచ్చానండి. నాకు చెప్పనేలేదే. నా మెడ చూస్తే మీకు అర్థమవుతుందనుకున్నా. రాధా, నేను సరిగ్గా చూడనే లేదు, క్షమార్పణగా అన్నాడు. పర్వాలేదండి, ఇదేమంత పెద్ద విషయమని. మీకు మీ ప్రొఫెషన్లో క్షణం తీరదని నాకు తెలియదా? ఇంటి విషయాలు చూసుకోవలసిన దాన్ని నేనేగా. కృష్ణ హఠాత్తుగా రాధా భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు. రాధా, సారీ, వెరీ వెరీ సారీ. రాధా చప్పున అతని నోటి మీద చెయ్యి ఉంచి ఆపేసింది. ఏమిటండి ఆ మాటలు? రాధా, సంతోషంగా ఉన్నావా? ఎందుకు లేను? ఈ బాధలు, ఈ డబ్బు, ఇబ్బందులు అవి నన్నేం ఇబ్బంది పెడతాయండి? నా లోకం మీ చుట్టూ ఉంటుంది. పొద్దుపోకపోతే ఎక్కడైనా ఉద్యోగం చేయరాదా రాధా? నేను ఉద్యోగం చేస్తే ఇల్లెవరు చూస్తారు? అసలు ఉద్యోగం ఎందుకట? డబ్బు సంపాదన కోసం అవసరం లేదు. మనకి వచ్చేది చాలు. కాలక్షేపం కోసం అంటారా? నాకు ఇంట్లోనే కాలక్షేపం అవుతోంది. ఈ ఇల్లుని, మిమ్మల్ని చూసుకోవడమే నేను చేసే పెద్ద ఉద్యోగం. తెలిసిందా? అయితే అమ్మాయి గారికి నేను పెద్ద జీతం ఇవ్వాలన్నమాట అన్నాడతను. ఇవ్వండి. జీతం ఎంతో తెలుసా? అతను ఊరించాడు. ఎంతటా ఆశగా చూసింది. ఇక మంచి పెద్ద ఇల్లు, వంట మనిషి, నౌకర్లు, కారు, డ్రైవర్, వీటికి సరిపడా జీతం ఇవ్వాలి. ఓస్, ఏం అవసరం లేదు. రాధ తృణీకరణంగా చూసింది. ఏం ఇవి తక్కువ? చాలా. అయితే ఏం కావాలంటావో కోరుకో. చెప్పమంటారా? చెప్పు. ఇస్తారా? తర్వాత కాదంటారా? అనంలే, చెప్పు. ముత్యాలు మూటగట్టే 3 పిల్లలు అతని చెవిలో రహస్యంగా చెప్పింది. ఒక్క క్షణం కృష్ణ అప్రతిభుడైనట్టు చూశాడు. ఏమిటలా చూస్తారు? మైగ్రేన్ ఉన్న మనిషిలా. నేను అడిగింది బాగాలేదా? ఎందుకు బాగాలేదు? చాలా బాగుంది అన్నాడతను. రాధకి పిల్లల గురించిన ఆలోచన మానుపించటం ఎలాగో అతనికి అంతుబట్టడం లేదు. కృష్ణ కళ్యాణి ఇంటికి వచ్చాడు. రాజారాం గారు క్రింద తోటలో ఎదురయ్యాడు. కృష్ణ ఆయన్ని చూడగానే నమస్కరించాడు. కళ్యాణి ఎలా ఉంది అని అడిగాడు. బాగానే ఉంది. ఈరోజు ఉదయం ఏమైందో తెలుసా? నేను హాల్లో పేపర్ చూస్తున్నాను. ఇంతలో మెట్లు దిగి కళ్యాణి పరిగెత్తుకుని వచ్చింది. నా డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు అంది. ఏ డాక్టర్ గారమ్మా అన్నాను. అంతగా నటించకండి డాడీ, మొన్న రాలేదు ఆయనే. నేను ఆయన చెయ్యిని కొరికేశానని గౌరీ చెప్పింది. నాకు అప్పటినుంచి ఆయనను చూసి క్షమార్పణ చెప్పాలని ఉంది డాడీ అంది. దానికేమ్మా, పిలిపిద్దాం అన్నాను. ఇప్పుడే కబురు చేయండి.
అప్పటికప్పుడు గణపతి చేత నీకు చీటీ వ్రాసి పంపే వరకు ఊరుకోలేదు. అందులో ఒక్కసారి రావాల్సిందిగా కోరుతూ వ్రాశాను. ఆయన పైన మేడ మీద కళ్యాణి గదివైపు చూస్తూ, చూడండి డాక్టర్ గారు, నేను మీరు కళ్యాణి గురించి మాట్లాడుకున్నామని పొరపాటుగా కూడా కళ్యాణికి తెలియనీయకండి. నేను మీతో ఉన్నప్పుడు అసలు మీతో ఎక్కువగా మాట్లాడను, మీరేమీ అనుకోవద్దు, సరేనా అన్నాడు. సరేనండి అన్నాడు కృష్ణ. కళ్యాణి లోపల ఉంది, వెళ్ళండి అన్నారాయన. కృష్ణ లోపలికి వచ్చాడు. గౌరీ హాల్లో ఎదురయ్యింది. కృష్ణని చూడగానే వినయంగా నమస్కరించింది. అమ్మాయి గారు పైన ఉన్నారు అంది. వెళ్ళి చెప్పనా అంటూ వెళ్ళబోయింది. కృష్ణ ఆపు చేశాడు. నేను వెళ్తాను అన్నాడు. కృష్ణ మెట్లెక్కి పైకి వచ్చాడు. గది గుమ్మం బయటనే నిలబడి మే ఐ కమిన్ అని అడిగాడు. ప్లీజ్ కమిన్ అని వినిపించింది. కృష్ణ లోపలికి అడుగు పెడుతుండగానే కళ్యాణి గభాలన ఎదురు వచ్చింది. నమస్తే, రండి డాక్టర్ అంది. కృష్ణ ఆశ్చర్యం నటిస్తూ, డాక్టరా? ఎవరిని మీరు ఆ మాట అంటున్నది? మిమ్మల్ని డాక్టర్. నన్నా? కృష్ణ ఖాళీగా ఉన్న తన 2 చేతులు చూపించాడు. నా చేతిలో స్టెథోస్కోప్ ఉందా? కనీసం ఓ మెడికల్ కిట్ అయినా ఉందా? అవి లేనంత మాత్రాన మీరు డాక్టర్ కారా? డాక్టర్గా నేను ఇక్కడికి రావాలి అంటే కనీసం ఈ ఇంట్లో ఒక పేషెంట్ అయినా ఉండాలి. ఇక్కడ పేషెంట్ ఎవరూ లేరని మీకు బాగా తెలుసు. కళ్యాణి ముఖంలో ఈ మాట వినగానే మెరుపులాంటి భావవీచిక ఒకటి వేగంగా పరిగెత్తింది. కృష్ణ లోపలికి వస్తూ అన్నాడు. కాబట్టి నేను ఈ ఇంటికి డాక్టర్గా రాలేదు, ఒక ఫ్రెండ్గా వచ్చాను అన్నాడు. ఫ్రెండా? అవును, నాకు మీ డాన్స్ అంటే అపరిమితమైన ఇష్టం. నా అదృష్టం కొద్దీ మీ ఇంటికి రావటానికి అవకాశం లభించింది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని మీరంటే నాకెంత అభిమానమో చెప్పిపోదామని వచ్చాను. కూర్చోండి డాక్టర్. కుర్చీలో ఉన్న కృష్ణ లేచాడు. అదిగో మళ్ళీ మీరు అదే మాట. డాక్టర్ అని పిలిస్తే నేను వెళ్ళిపోతాను. సరే సరే కూర్చోండి అంది కళ్యాణి. మీ రూమ్ చాలా ఆర్టిస్టిక్గా ఉంది కలియ చూస్తూ అన్నాడు. ఆర్ట్ అనేది మనిషికి జీవిత ఎడారిలో ఒక ఓయాసిస్ లాంటిది. ప్రతి మనిషిలో అంతో ఇంతో ఆర్టిస్టిక్ దృక్పథం ఉంటుంది. కొంతమంది భావం విశదీకరించలేరు, కొంతమంది చెప్పగలుగుతారు, అంతే తేడా. కృష్ణ నిజంగానా అన్నట్టు చూశాడు. అవన్నీ ఏమిటి? దూరంగా ఉన్న బిరువాలో ఉన్న మెమంటోలు చూపిస్తూ అడిగాడు. నాట్యంలో నేను చేసిన కృషికి బహుమతులు. కృష్ణ లేచి వాటి దగ్గరికి వచ్చాడు. బహుమతులా? కాదు, మీరు చూపిన ప్రతిభకి నీరాజనాలు అంటాను. నోనో, అది నా ప్రతిభ కాదు, కృషి అంతే. మీరు చాలా ఊళ్ళు తిరిగానని విన్నాను అన్నాడతను. కొంతమందికి కొన్ని అదృష్టాలు దురదృష్టాలు కూడా విపరీతంగా ఉంటాయి పరధ్యాసగా అంది. అంటే? రెట్టించాడు. ఏం లేదు, తనని తాను నిలవరించుకుంటూ అంది. ఇంతలో గౌరీ కాఫీ తెచ్చింది. గౌరీ కప్పుల్లో పోయబోతుంటే ఆగు, నేనిస్తాను, నువ్వు వెళ్ళు అంది. గౌరీ వెళ్ళిపోయింది. కళ్యాణి కాఫీ కలిపి కప్పు అతనికి అందించింది. థ్యాంక్ యూ అన్నాడతను. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? డాడీకి మీరు ధైర్యం చెప్పినందుకు. నేనా? అతను తడబడ్డాడు. కంగారు పడకండి, మీరు చెప్పి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డాడీ ఈ 2 రోజుల నుంచి చాలా ధైర్యంగా కనిపిస్తున్నారు. ఏ విషయంలో అంటారు? నా విషయంలోనే. భలేవారే, మీ విషయంలో నేనేం ధైర్యం చెప్పానంటారు? ఏం చెప్పలేదా? చెప్పేటందుకు అసలు ఏం ఉందని? చూడండి కళ్యాణి గారు, మీరేదో పొరపడుతున్నారు. నేను మీ అభిమానిని, మిమ్మల్ని చూడటానికి వచ్చాను. అంతకుమించి ఇంకేం లేదంటారా? ఇంకేం లేదు. నేను డాక్టర్గా మీ ఇంటికి రానే లేదు. నా మాట మీరు నమ్మితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మీ చెయ్యి ఎలా ఉంది? కళ్యాణి హఠాత్తుగా అడిగింది. నా చెయ్యికేం, బాగానే ఉంది అతను అంటుండగానే కళ్యాణి అతని చెయ్యి అందుకొని చూసింది. ఘాట్లు ఇంకా కనిపిస్తున్నాయి. కృష్ణ చెయ్యి వదిలించుకున్నాడు. ఇంతలో సెక్రటరీ వచ్చాడు. అమ్మా, ప్రోగ్రామ్కి టైం అయింది. నేను రెడీ. డాడీ రెడీ అయ్యారో లేదో చూడండి. ఆయన కూడా రెడీగానే ఉన్నారు. సెక్రటరీ కళ్యాణి గదిలో కూర్చొని ఉన్న అపరిచిత యువకుడిని చూస్తున్నాడు. వీరెవరో తెలుసా? కళ్యాణి ఉత్సాహంగా అడిగింది. ఎవరమ్మా? ఎక్కడో చూస్తుని, పెద్దవాడిని కదా, గుర్తు రావటం లేదు. సరిగ్గా చూడండి. 2 ఏళ్ల క్రితం నేను నాట్యరాగిని బిరుదు తీసుకోవడానికి మెడ్రాస్ వెళ్ళేటప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో నా కాలి మీద రైల్వే కూలీ ఒకడు పెట్టపడేస్తే ఒక ఆయన నా కాలికి కట్టుకట్టాడే, ఆయనే ఈయన. ఏమిటి?
కృష్ణ ఆశ్చర్యంగా సోఫాలో నుంచి లేస్తూ అన్నాడు, ఆ రోజు మీరు నా కాలికి కట్టుకట్టారు, మీరు డాక్టరా అంటే అవును అన్నారు. ఆ సంగతి మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. ఎందుకో తెలుసా, ఆ సంఘటన తాలూకు జ్ఞాపక చిహ్నం నా దగ్గర ఉండిపోయింది. చూపించనా? ఏమిటది? కళ్యాణి గిరుక్కున వెనక్కి తిరిగి మెరుపులా బీరువ దగ్గరికి వెళ్ళి అందులో నుంచి ఆల్బమ్ ఒకటి తెచ్చింది. అందులో నుంచి ఒక ఫోటో తీసి కృష్ణకిస్తూ, ఇది చూడండి అంది. కృష్ణ తీసుకొని చూశాడు. రైల్వే స్టేషన్లో కళ్యాణి బెంచి మీద కూర్చొని ఉంది. ఆమెకెదురుగా ఒక యువకుడు మోకాలి మీద కూర్చొని తన కాలికి కట్టకడుతున్నాడు. అతని వీపు అందంగా కనిపిస్తోంది. కళ్యాణి కృష్ణ పక్కకి వచ్చి తాను కూడా అతనితో పాటు ఆ ఫోటో చూసి అంది, ఆ సమయంలో ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసేశారు. ఇది నా ఆల్బంలో ఉండిపోయింది. ఈ ఫోటోలు చూస్తుంటే నాకు గమ్మత్తుగా అనిపించింది. ఈ ఫోటో చూడగానే నాకు ఆ సంఘటన గుర్తుకు వచ్చేది. అతనికి నేను గుర్తున్నానా అనిపించేది. అతనెవరో ఎక్కడుంటాడో తెలియదు. అతని ఫోటో నా దగ్గర ఉందని తెలిస్తే బాగుండు అనిపించేది. మన ఇద్దరం మళ్ళీ ఇలా కలుసుకోవటం విచిత్రం కదూ. కృష్ణ తల ఊపాడు. ఈ జీవితమే అంతా వాడిదయ్యా అన్నాడు సెక్రటరీ. కృష్ణ ఫోటో కళ్యాణి చేతికి ఇచ్చాడు. అవును, అతనికి కూడా ఆ సంఘటన ఇప్పుడు గుర్తుకు వస్తోంది. అది ఇప్పుడే జరిగినట్టుగా కళ్ళ ముందు నిలుస్తోంది. ఈ 2 సంవత్సరాల కాలంలో తనలో ఇంత మార్పు వచ్చినట్టుగా అనిపిస్తోంది. కళ్యాణి మళ్ళీ ఇలా కనిపించటం ఎంత విచిత్రం. అమ్మా, టైం అవుతోంది, ఆయన గుర్తు చేశాడు. ఇప్పుడే వచ్చేస్తున్నా, ఒక్క నిమిషం, డ్రైవర్ని కారు తీయమని చెప్పండి అంది. సరే, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళగానే కళ్యాణి కృష్ణ వైపు తిరిగింది. మీరు డాక్టర్నని ఇప్పుడైనా ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఫోటో అతనికి చూపిస్తూ అంది. అతని సమాధానం చెప్పలేనట్టు చూశాడు. సరెండర్ మై ఫ్రెండ్, సరెండర్. మీరు డాక్టరే, కానీ నాకు డాక్టర్ కాదు, అవునా? అతను అవునన్నట్టు చూశాడు. కళ్యాణి పక్కున నవ్వింది. అతని కళ్ళలో రిలీఫ్ వచ్చింది. ఓకే అన్నాడు నవ్వుతూ. నేనిప్పుడు గోపీకృష్ణ డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్తున్నాను, మీరు వస్తున్నారా? షూర్, థ్యాంక్ యూ, అయితే పదండి అంది దారి తీస్తూ. ఇద్దరూ కిందికి వచ్చారు. అక్కడ రాజారాం గారు వెయిట్ చేస్తున్నారు. డాడీ, మీకో కొత్త వ్యక్తిని పరిచయం చేయనా అంది. ఎవరమ్మా? ఇదిగో మిస్టర్ కృష్ణ, నా ఫ్రెండ్ డాడీ. మేమిద్దరం డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళి వస్తే మీకేమైనా అభ్యంతరమా? నాకేం లేదమ్మా. థ్యాంక్ యూ డాడీ. కృష్ణ కళ్యాణి బయటికి వచ్చారు. కళ్యాణి వెనక సీట్లో ఎక్కింది. కృష్ణ ముందు సీట్లో ఎక్కబోయాడు. కళ్యాణి వెంటనే అంది, ముందు సీటులో కూర్చుంటే డాక్టర్ అన్నమాట. అతను ఆగాడు. వెనక సీట్లో కూర్చుంటే అన్నాడు. ఫ్రెండ్. అతను ఒక్క క్షణం ఆలోచించాడు. ఆ తర్వాత వెనక సీట్లో వచ్చి కూర్చున్నాడు. కారు వెళ్తుండగా అంది, చూడండి, నాకు కొన్ని అలవాట్లున్నాయి. ఎంతసేపు నేను చెప్పింది ఎదుటి వాళ్ళు వినాలి. ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలు వినడం నాకు అలవాట్లేదు. నాకు పరమ బోర్. అఫ్కోర్స్ నా తప్పేం లేదు. మా డాడీ నన్ను అలా పెంచాడు. మీకెప్పుడు నేను బోర్ కొట్టనులేండి, కృష్ణ నవ్వుతూ అన్నాడు. థ్యాంక్ యూ. కళ్యాణి నవ్వింది. ఇప్పుడు చూస్తుంటే ఆ అమ్మాయి ఎంతో మామూలుగా ఉంది. కృష్ణ కళ్యాణిల స్నేహం ఎంత దూరం వెళ్తుందో నెక్స్ట్ పార్ట్లో విందాం.